వీక్షించుచున్న ప్రేక్షకులకు అందరికీ ఎఫ్బీసీ కుటుంబీకులకు క్రీస్తు నామ పేరట శుభోదయం. వేకువజామునే లేచి త్వరగా మనం సిద్ధపడి కుటుంబంగానైనా కానీ ఒక వ్యక్తిగానైనా కానీ మన కుటుంబానికి అవసరమైనటువంటి దైవ ఉపదేశాన్ని ధ్యానమాలికలుగా ఇచ్చేటువంటి వారి కొరకే మనం సిద్ధపడి రావటం అనేది ఒక మంచి ఆశీర్వాదకరమైన సూచన అని తెలియచేస్తుంటున్నాను. దేవుని కృపను బట్టి మన సంఘంలో చాలామంది దైవజనులని కలిగి ఉండడం అనేది సంఘానికి ఆధ్యాత్మిక బలం. వారు మనతో మాట్లాడడం, మనల్ని హెచ్చరించటం, మనల్ని ప్రోత్సహించడం ఈ ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ ఉంటున్నాను. జంట నగరాల్లో ఇలాంటి పరిస్థితి ఎవరికీ లేదు. మనకు మాత్రమే క్రీస్తు ప్రేమను బట్టి ఈ మంచి బలమైనటువంటి దైవజనులను కలిగి ఉండడం ఆశీర్వాదకరంగా భావిస్తుంటున్నాను. మానవుడు సమాజ జీవి. ఒకరితో ఒకరు అనుబంధము కలిగి ఉండి ఒకరి అవసరాల కొరకే మరి ఒకరితో మాట్లాడుకొని తీర్చుకునేటువంటి సహవాస జీవి. ఇలాంటి జీవితంలో మన అవసరాలు తీర్చుకోవడానికి కొరకై మనము సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు మనం వెళుతూ ఉంటాం. ప్రతి మతం వారు దేవుని దగ్గరికి వెళతారు, దేవుని దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటూ ఉంటారు. అలాగే యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలమైనటువంటి మనం మరి ముఖ్యంగా ఆయన మీద ఆధారపడడానికి కొరకై ఇష్టపడుతూ ఉంటాం. ఆధారపడటము అనేది దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. నాకు నేనే అన్నీ చేసుకుంటాను, ఎవరి అవసరము నాకు లేదు అని అనుకోవడం అనేది అది పొరపాటు. కనుక యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలంగా మన అవసరత కొరకై, మన కుటుంబ అవసరత కొరకై, సమాజ అవసరత కొరకై, వ్యక్తిగత జీవిత అవసరత కొరకై మనము దేవుని మీద ఆధారపడేటువంటి భాగ్యం మనం కలిగి ఉంటున్నాం. కనుక దైవజనులు వాక్యాన్ని మనకు బోధిస్తారు. దేవుని మీద ఆధారపడడం ద్వారా మనకు దొరికేటువంటి లాభాల గురించి మాట్లాడతారు. ఈ వారం అంతా కూడా అందరూ మాట్లాడనే ఉంటున్నారు. కనుక ఈ రోజున ధ్యాన మాలిక, కుటుంబ ధ్యాన మాలికలో రెవరెండ్ అనూప్ ఆనంద్ గారు మనల్ని నడిపిస్తారు. వారు మాట్లాడకముందు, దైవ సందేశాన్ని వినిపించకముందు క్వైర్ వారు ఒక శ్రేష్టమైన కీర్తన మనకు పాడతారు. వారు పాడుతుంటున్నప్పుడు మనం విందాం, దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపోన్మతుడా, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలమును మేమందరము కలిసి నీ పాదాభివందనం చేసుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. నీవు ఉన్నావు కనుక నీకు స్తోత్రాలు, మాట్లాడుతున్నావు కనుక నీకు వందనాలు, మా మనవులు ఆలకిస్తున్నావు కనుక నీకు స్తోత్రాలు. తిరిగి మా ప్రభు, మా అవసరత కొరకే మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. చాలా అవసరతలు మాకున్నాయి, వాటన్నిటి విషయమే మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఉపవాసం ఉన్నవారు ఉన్నారు, వాక్యాన్ని ధ్యానం చేసేవారు ఉన్నారు, దాతృత్వ మనసు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కావలసిన మంచి దైవ సందేశం వారికి ప్రసాదించి బలపరచమని మనవి చేసుకుంటున్నాం. నేను చూచే నేత్రాలు మాకందరికీ అనుగ్రహించుము. నీ దాసుని అభిషేకించావు కనుక నీకు స్తోత్రాలు. మాట్లాడుము. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. మన చెవులు ఆయన స్వరం వినడానికి కొరకై రెక్కించుకొని ఎదురు చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. జీవిత
జీవాహారమారమ్ము చిరజీవనమునిచ్చి జీవిత క్షుధ తీర్చుము విద్యాధారలలోన రుజువౌని ప్రేమలు రూపుమాయును పాపము రుద్రాక్షవల్లిని రుధిరపానము చేత రుణభారములు తీరి రుచించున బ్రతుకు జీవాహారమారమ్ము చిరజీవనమునిచ్చి జీవిత క్షుధ తీర్చుము భగవదీయ స్మరణార్థం పతితుల శరణార్థం ఫలించు ఈ హోమము ప్రభువా నాయాత్మలో ప్రతిబింబమై వెలసి ప్రాణార్పణం అవును ప్రతిరక్ష బిందువు జీవాహారమారమ్ము చిరజీవనమునిచ్చి జీవిత క్షుధ తీర్చుము ఆత్మాంతఃపురములో అంతర్యగదిలోన ఆరాధింతు నీ నామము అలనాటి నీ రక్తం నవనిబంధన నేడు అపురూపమై నాలో నవతరించును దేవా జీవాహారమారమ్ము చిరజీవనమునిచ్చి జీవిత క్షుధ తీర్చుము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో దేవుని యొక్క వాక్యమును ఆలకించటానికి వీక్షించటానికి వచ్చినటువంటి ఫెయిత్ బ్యాప్టిస్ట్ సంఘపు విశ్వాసులందరికీ కుటుంబస్తులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం వద్దకు రావటము అనేది అది ఎంతో ధన్యకరమైనది. ప్రార్థన అనేటటువంటి అంశాన్ని దేవుని యొక్క వాక్యము తెరిచిపెట్టుకొని మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో నుంచి ఆయన యొక్క మార్గదర్శకత్వాన్ని తెలుసుకోవటానికి, మన జీవితం యొక్క ఆత్మీయ ఎదుగుదలలో నేర్చుకోవటానికి, సరిచేసుకోదగినవి వాక్యానుసారముగా సరిచేసుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ప్రార్థనా సమయాలను బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరితో కలిసి మాట్లాడటానికి మరి సంఘ కాపరి గారు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి కాపరి గారికి నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గడిచిన వారము నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయంలో 3 విషయాలు మాట్లాడుకోవటం జరిగింది. ఒకటి, అత్యాసక్తితో ప్రార్థన చేశారు, దేవునికి ప్రార్థన చేశారు, కలిసి ప్రార్థన చేశారు. దానిలో నేర్చుకున్నటువంటి శ్రేష్టమైన సత్యము, ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నాము, వాక్యము చెబుతున్నటువంటి దేవునికా లేక
మన ఊహల్లో మనము నిర్మించుకున్న దేవునికి ప్రార్థన చేస్తున్నామా అని ఒక యథార్థ సంఘటనలో నుంచి మనం నేర్చుకున్నాం. ఈ యొక్క దినము డిపెండెన్స్ ఆన్ గాడ్, మరి ఒక తెలిసినటువంటి పదము, మనం ఇష్టపడేటటువంటి పదము, మనము నేర్చుకోదగినటువంటి పదము మనకు నిర్ణయించబడినది. ఈ యొక్క వాక్యం విషయమై ఆలోచన చేస్తున్నప్పుడు ప్రార్థనకి జవాబు వస్తుందని నేర్చుకున్నాము. అదేవిధంగా దేవుని మీద ఆధారపడటం అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నా ప్రార్థన అనుభవంలో నాకు తలించినటువంటి, నేను అనుసరిస్తున్నటువంటి కొన్ని విషయాలను నేను జ్ఞాపకం చేసుకొని మాటల రూపంలో రాసుకుంటే, దేవుని సన్నిధానంలోనికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా కలిగేది ఏమిటంటే సమాధానము. మన హృదయంలో ఒక శాంతి, సమాధానము కలుగుతూ ఉన్నది. ఒక నెమ్మది మన యొక్క జీవితంలో కలుగుతూ ఉన్నది. మనలో ఉన్నటువంటి ఆందోళన, ఏ విషయమైతే దేవునితో మొరపెట్టుకోవటానికి మనము ఆసక్తితో చూపించి వస్తామో దాని నుంచి మనల్ని కొంచెము ఉపశమనం కలిగించేటటువంటి పరిస్థితి, ఒక మానసిక స్థైర్యం అనేది ఒక బలాన్ని ఇస్తుంది. వీటన్నిటికీ గల కారణము ప్రార్థనా జీవితంలో నేను తెలుసుకున్న, అనుభవిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, నా ప్రార్థనకి జవాబు వస్తుందని కానీ, నేను అనుకున్నది నెరవేరుతుందని కానీ, లేకపోతే నేను ఆశిస్తూ ఎదురు చూస్తున్నది నేను అందుకుంటున్నాను అనేది కాదు, కానీ దేవుని యొక్క చిత్తము అనేది నేను తెలుసుకోగలుగుతున్నాను అనే ఒక సంతోషకరమైనటువంటి తృప్తి. ఎందుకంటే ఆయన చిత్తము అది ఆశీర్వాదకరమే కానీ అది మనకెంతకుని హానికరం కాదు. దానిని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క డిపెండెన్స్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడటం ప్రార్థనలో అనే సత్యాన్ని తెలుసుకోవటానికి నేను వాక్యము ధ్యానం చేస్తున్నప్పుడు శ్రేష్టమైనటువంటి 2 సత్యాలను నేను తెలుసుకోవటం జరిగింది. ఒకటి క్రైస్తవ విశ్వాసికి తెలిసింది, రెండవది కొన్నిసార్లు అనుసరించవచ్చు, కొన్నిసార్లు దానిని పెడచెవిని పెట్టవచ్చు. ప్రార్థన చేసిన వెంటనే దేవుని మీద ఆధారపడినట్లు కాదు, కానీ ఈ వాక్యాలను చదువుకుంటున్నప్పుడు కొన్ని సత్యాలు కనపడతాయి. దయచేసి దేవుని యొక్క వాక్య గ్రంథాలను తెరిచిపెట్టుకోనండి. 1వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు ఒక విషయాన్ని తెలియపరిస్తే, 13 నుంచి 16 లేక 17 వచనాలు చదువుకుంటే రెండవ విషయాన్ని మనకి బోధపరుస్తూ ఉంటుంది. ఈ యొక్క వాక్యాన్ని తెరిచిపెట్టుకొని మనము చూస్తే, ఈ దినవృత్తాంతంలో రాసిన మొదటి గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనము నుంచి 12వ వచనం వరకు, దావీదు ఇజ్రాయేలీలందరి మీద రాజుగా అభిషేకము చేయబడినని విని ఫిలిష్తీయులందరూ దావీదును వెదికి పట్టుకునుటకై బయలుదేరగా, దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయలో దిగిరి. రెఫాయీము అనేటటువంటి మాటకు జయాన్స్ లేకపోతే ఆజానుబాహులు, బలవంతులు అనేటటువంటి భావం వస్తుంది. ఈ ఫిలిష్తీయుల మీదకి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించెదవా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించెదనని సెలవిచ్చెను. వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు
దావీదు అచ్చట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసుకొనేననుకొని ఆ స్థనములకు బయల్పెరాజీము అని పేరు పెట్టెను. దాని విషయం మీకు చివరిలో వివరిస్తాను. వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్ని చేత కాల్చివేయవలెనని దావీదు సెలవిచ్చెను. ఈ యొక్క 8 నుంచి 12 వచనాలను మనము తీసుకున్నప్పుడు దావీదు ఒక గ్రేట్ వారియర్, ఒక యుద్ధ వీరుడు అక్కడ మనకు కనపడుతూ ఉంటాడు. ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే దావీదు వంటి సైన్యాల అధ్యక్షుడు లేకపోతే యుద్ధ భూమిలో యుద్ధము చేయగలిగినటువంటి వీరుడు మరొకడు లేడు అనేటటువంటి విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉంటుంది. అది దావీదు రాజు యొక్క విషయాన్ని మనం చూస్తే యుద్ధము అతనికి కొత్త కాదు, లేకపోతే యుద్ధము యొక్క ప్రణాళికలు ఎలా రచించాలో, శత్రువులను ఎలా తుదముట్టించాలో తను తెలిసి దేవుని యొక్క జ్ఞానము చేత నడిపించబడినటువంటి ఈ వ్యక్తి ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక్కసారి ఈ వాక్యాన్ని ఆలోచించండి. తన శత్రువులు సమీపిస్తుండగా దావీదు ఏం చేసినాడు అని ఇక్కడ చూస్తే, దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించదనని సెలవిచ్చెను. యుద్ధ నేర్పరి, వీరుడు, బలవంతుడు, యుద్ధములు చేయటం కొత్త కాదు. కానీ ఈ ఫిలిస్తీయులు ఈ యొక్క రాజు మీదకి దండెత్తి వచ్చినప్పుడు దావీదు చేసిన మొట్టమొదటి క్రియ ఏమిటంటే ప్రార్థన. ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో కూడా అనేకమైన పోరాటాలలో మనము నుంచి పాఠాలు నేర్చుకున్నా కూడా వాటి వైపు చూడకుండా నడిపించేటటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఆయన వద్దకు రావటం, ప్రార్థించటం అనేది దేవునికి ఇష్టమైనటువంటి విషయం. ఎందుకంటే లూకా వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 16వ వచనములో యేసుక్రీస్తు వారి విషయమై అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళెను. యేసుక్రీస్తు వారు హీ నెవర్ మిస్ ద ఆపర్చునిటీ టు గో అండ్ స్పెండ్ టైం విత్ ద ఫాదర్. ముఖాముఖిగా తండ్రిని కలుసుకోవటానికి తను ఎప్పుడూ వెనుతీయలేదు, తన వైపు తను ఎప్పుడూ చూసుకోలేదు. ఈ యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దావీదు కూడా తన యొక్క సైన్యాధ్యక్షులను కూడా విడిచిపెట్టి తను ఒంటరిగా వెళ్ళి నేను వారితో యుద్ధం చేయాలా లేదా అనేటటువంటి మాట విచారణ చేసినట్లు ఇక్కడ కనపడుతుంది. కారణం ఏమిటనంటే ద పవర్ ఈస్ లయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రార్థన ద్వారా దేవుని సన్నిధానములో మనము గడిపేటటువంటి సమయము మనకి శక్తిని ఇస్తుంది, మనకి బలాన్ని చేకూరుస్తుంది, మనకి సమాధానాన్ని ఇస్తుంది. దీనికి ఈ మాటను ఆలోచిస్తున్నప్పుడు నేను నా మనసులో కలిగినటువంటి అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఒక విశ్వాసి తన యొక్క జీవితంలో పురోగతి లేకుండా, లేకపోతే అభివృద్ధి లేకుండా, ఎదుగుదల లేకుండా, కొన్ని ఆటంకాలతో, కొన్ని ఇబ్బందులతో అతడు ఆగిపోతూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చినప్పుడు బ్రేక్ త్రూ, ప్రార్థన ద్వారా తన జీవితంలో ఉన్నటువంటి
ఆ యొక్క ఎదుగుదల లేనటువంటి పరిస్థితి, ఆగిపోయిన పరిస్థితిని మనము అర్థం చేసుకోవచ్చు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఒక నది మధ్యలో కట్టబడిన ఒక డ్యామును తీసుకుందాం. ఆ డ్యాము వాటర్ని చాలా అదిమి పట్టుకొని ఉన్నది. ఆ వాటర్ని ప్రవహించకుండా వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళకుండా అదిమి పట్టున్నప్పుడు, ఎప్పుడైతే ఆ డ్యామ్ అనేది పగిలిపోతుందో ఆ వాటర్ అనేది వెళ్ళిపోవటం జరుగుతుంది. విశ్వాసిగా ఒక్కసారి మన జీవితాన్ని మనము ఆలోచించుకుందాం. మనకి కూడా ఒక బ్రేక్ త్రూ అవసరం. ఎటువంటి పురోభివృద్ధిని మనము కొన్నిసార్లు మన వైపు మనం చూసుకుని ఆలోచన చేస్తుంటే అది మన యొక్క వైవాహిక జీవిత విషయమై అయి ఉండవచ్చు. మన యొక్క కుటుంబంలో పురోగతి లేదు అని అనుకుంటుండవచ్చు. మన పిల్లల విషయంలో అది పురోభివృద్ధి కలగట్లేదు అని మనం అనుకోవచ్చు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో ఆటంకాలతో పురోభివృద్ధి జరగట్లేదు అని అనుకోవచ్చు. ఈ యొక్క బ్రేక్ త్రూ పురోభివృద్ధి మనకు జరగాలి అని అంటే మనము దేవుని సన్నిధానంలోకి ప్రార్థన చేయటానికి రావాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. యుద్ధ వీరుడైనటువంటి ఈ యొక్క దావీదు తన జ్ఞానమును విడిచిపెట్టి, తన బలమును విడిచిపెట్టి దేవుని వద్దకి రావటం జరిగినది. దేవుని యొద్ద విచారణ చేసెను అనేటటువంటి మాట, దేవుని వద్ద విచారణ చెయ్యకపోతే నష్టము జరుగుతుంది అని ఎరిగినటువంటి వ్యక్తి తెలిసి దేవుని యొద్ద విచారణ చేశాడు. సహజంగా నేను కార్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నా కార్ని లాక్ ఓపెన్ చేయాలి. నేను చెయ్యకముందే, నా బటన్ నొక్కకముందే నా భార్య డోర్ లాగుతూ ఉంటుంది గట్టిగా. నేను ఇంకా బటన్ నొక్కముందే ఇది రావటం లేదు అని, అది సహజంగా జరుగుతూ ఉంటుంది. నేను వెయిట్ చేయి, నేను ఓపెన్ చేసే వరకు ఉండనే లోపలే తను లాగుతూ ఉంటుంది లోపల కూర్చోటానికి. ప్రియులారా, ఆలోచించండి. బటన్ అంటే మన యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి మనకి పురోభివృద్ధి కలిగించేటువంటి దేవుడు, ఆ తాళాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ప్రార్థన అనేటటువంటి మార్గము ద్వారా మనము దేవుని సన్నిధానంలోకి మనము రాగలిగితే మన యొక్క జీవితంలో ఆ బ్రేక్ త్రూ పురోభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క దేవుని మీద ఆధారపడటంలో రెండవ సత్యము ప్రార్థన అనేది మనకు తెలిసిందైతే, తెలిసి కూడా అనుసరించనిది లేకపోతే దానిని మరిచిపోయేటటువంటి ఇంకో సంఘటన ఈ యొక్క 12 నుంచి 13 నుంచి మనము చదువుకుంటే మనకి తెలుస్తుంది. 16 వచనాల వరకు చదువుకుందాం. ఫిలిష్తీయులు మరలా ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్దకు విచారణ చేసెను. అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి, కంబలి చెట్ల కొనలయందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకొనమని సెలవిచ్చెను. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇజ్రాయేలీలు ఫిలిష్తీయులు సైన్యమును గిబియోను మొదలుకొని గాజేరు వరకును తరిమి హతము చేసిరి. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము ప్రార్థనలో రెండవ విషయం దేవుని మీద ఆధారపడటం,
ఆయనను ఆనుకొని విశ్వసించి ముందుకు పోవటంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట విధేయత, ఒబీడియన్స్, విధేయత. ఇక్కడ చూడండి, ఈ యొక్క 13వ వచనము, ఫిలిష్తీయులు మరలా ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాడు. ఇప్పుడే కదా, ఇంతకు ముందే కదా, వారం క్రితమే కదా వాళ్ళను ఓడించింది, వాళ్ళను తరిమి వేసింది అని అనుకోలా. నాకు యుద్ధము తెలుసులే అని అనుకోలా. ఇంతకు ముందు గెలిచిన మార్గంలోనే నేను వెళితే సరిపోతుంది అని అనుకోలా. తన యొక్క జీవితంలో ఉన్నటువంటి న్యాచురల్ బ్యాటిల్ ప్లాన్స్ నుంచి దూరము జరిగి దేవుడు బోధించిన, దేవుడు తెలియపరిచిన విధముగా తను చేసినట్లు ఈ వాక్యములో కనపడుతూ ఉంటుంది. నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు విధేయత చూపించకపోతే నీకు జవాబు దొరకదు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మన ప్రార్థనకి తగిన విధముగా దేవుడు జవాబు ఇవ్వాలని కాదు, కానీ ఆయన చిత్తము మన జీవితంలో జరగాలనేది ప్రాముఖ్యమైనది. ఆ విధేయత అనేది ఆ దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ విధముగా చేయకపోతే దేవుడు మన యొక్క మనవి ఆలకించుడు. ఒక్కసారి ఈ సంఘటనని జ్ఞాపకం చేసుకుంటే నేను ఈ విధంగా ఊహించుకుంటూ ఉన్నాను. అక్కడున్నటువంటి యవ్వనస్తులైనటువంటి ఆ సోల్జర్స్, ఆ సైన్యము ఈ విధంగా అనుకుని ఉండవచ్చు, శత్రువులు సమీపిస్తూ ఉన్నారు, యుద్ధానికి సిద్ధముగా ఉన్నారు, యుద్ధము చేయవలసినటువంటి విధానాన్ని మర్చిపోయి దావీదు చక్కగా తన గుడారంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ కొంతమంది సీనియర్స్ ఉండవచ్చు, పెద్దవాళ్ళు, అంతకుముందు అనేకమైన యుద్ధాల్లో పాల్గొన్న వాళ్ళు. వాళ్ళ వైపు చూసి వాళ్ళు మీదకొస్తున్నారు, ఈయనేంటి అట్లా దాంట్లోకి వెళ్తున్నాడంటే, మీరు మౌనముగా ఉండండి, గుడారంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మన యొక్క యుద్ధ ప్రణాళిక దేవుడు దావీదుకు తెలియపరుస్తాడు అని చెప్పి ఉండవచ్చు. దావీదు ప్రార్థన ముగించుకొని బయటికి వచ్చిన వెంటనే ఇంతకు ముందు లాగా కాదు, ఇప్పుడు మరొక విధముగా మనం యుద్ధం చేయబోతున్నాం అని చెప్పినప్పుడు దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా అనేటటువంటి మాట వ్రాయబడి ఉన్నది. మరలా ఈ యవ్వనస్తులు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండవచ్చు, ఏంటి ప్లాన్ అని అంటే, దావీదు వారందరినీ నుంచోపెట్టి దేవుడు నాకు ఈ విధముగా సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు? అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబళి చెట్లకు ఎదురుగా నిలిచి, కంబళి చెట్ల కొనల యందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము. వెంటనే అక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులకి నవ్వొచ్చి ఉండవచ్చు, అనుమానం కలిగి ఉండవచ్చు. కొమ్మల మీద సైనికులు నడుస్తూ వస్తారా? మనం యుద్ధం చేయాలా? అది ఎలా సాధ్యం అని వాళ్ళకి మాట్లాడుకుంటున్నప్పుడు దావీదు వారితో ముచ్చట్టుండవచ్చు. మీకేమైనా సమస్య ఉన్నదా నేను చెప్పిన దాంట్లో? మీకేమైనా అర్థం కాలేదా అని అంటే, రాజు కనుక వారు సమాధానం చెప్పకపోవచ్చు, కానీ రాజు ఈ విధంగా చెప్పి ఉండవచ్చు, ప్రియ సైనికులారా, మనము చేసేటటువంటి యుద్ధము మన యొక్క బలము ద్వారా కానీ
మన యొక్క శక్తి ద్వారా మనము చేయట్లేదు. ఇన్ని విజయాలు సాధించామంటే ఆయన యొక్క ఆత్మ ద్వారా మనం చేసాం. మనము యుద్ధములు గెలిచింది నాట్ బై అవర్ మైట్, నాట్ బై అవర్ ప్రేయర్ పవర్, బట్ బై హిస్ స్పిరిట్. ఇది ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనందరము కలిసి ఫెయిత్ బ్యాప్టిస్ట్ సంఘముగా యేసుక్రీస్తును ఎరగనటువంటి వారి ప్రజల మధ్యలోకి సంఘ కాపరి చెబుతున్నటువంటి సాక్ష్యాలను మనం వింటున్నప్పుడు, వారు ఎప్పుడు చెప్పినా మనలో ఉన్న టాలెంట్స్ని బట్టి కాదు, మనకున్నటువంటి వనరులను బట్టి కాదు, మనకున్నటువంటి శక్తిని బట్టి కాదు. ఇన్ని సంఘాలు అభివృద్ధి చెందినాయి అని అంటే కారణం విల్ ప్రే అండ్ విల్ ఒబే. మనము ప్రార్థిస్తాము, దేవుని యొక్క చిత్తానికి మనము విధేయత చూపిస్తాము. ప్రార్థనలో మనిషికి కావాల్సింది విధేయత. ఆ విధేయత మన జీవితంలో లేకపోతే, చక్కటి మాట, దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా తిరిగి దేవుని వద్దకి విచారణ చేయటానికి వెళ్ళిన దావీదుకి ఎగ్జాక్ట్లీ హీ డిడ్ వాట్ గాడ్ సెడ్. అందుకే ఈ విజయం వచ్చింది. ఈ బయల్ పెరాజీము అనేటటువంటి మాటకి భావాన్ని చూస్తూ ఉంటే, ఈ బయలు పే అనేది ఈ ఫిలిస్తీన్ల యొక్క దేవుడు. రాజీము అనేటటువంటి మాటకు పురోభివృద్ధి లేకపోతే బ్రేక్ త్రూ అనేటటువంటి మాట అక్కడ కనపడుతూ ఉంటుంది, అర్థం వస్తూ ఉంటుంది. ఈ మాట ఆ ప్రాంతానికి బయల్పెరాజీము అని పేరు పెట్టడంలో బయలుదేవుడు పురోగతిని సాధించాడు అనేటటువంటి భావన కాదు, కానీ ప్రపంచమంతా తెలుసుకోవాలి. యెహోవా రాజీము అని పెట్టలేకపోవటానికి గల కారణం ఏంటంటే, ఈ రాజీము అనేటటువంటి మాటకి ఉన్నటువంటి భావము ఏమిటంటే బ్రోకెన్ త్రూ. బయలుదేవుడి యొక్క శక్తిని కురోలదోసెను, విడగొట్టెను, పగలగొట్టెను అనేటటువంటి మాట. అందుకే ఈ యొక్క మౌంట్ బెయిల్ అనేటటువంటి ఈ యొక్క పర్వతము దగ్గర, ఆ లోయలో, ఈ రెఫాయిము లోయలో, అంటే వారి యొక్క బలమైన ప్రదేశము, వాళ్ళ దేవతలు వాళ్ళకు శక్తి కలిగినటువంటి ప్రదేశములో వాళ్ళు యుద్ధము చేద్దామని ప్రయత్నము చేశారు. కానీ నీవు నేను నేర్చుకోదగినటువంటి విషయం ఏమిటంటే, మాకు బలము కలిగిన ప్రదేశము మన శత్రువు, మన ఎనిమి, మన జీవితంలో ఇది నా స్ట్రాంగ్ హోల్డ్స్, ఇక్కడ నేను బలము కలిగి ఉన్నాను అని అభివృద్ధి చెందకుండా ఆపివేస్తూ ఉంటే, ఈ యొక్క వాక్యము సెలవిస్తున్నది, ప్రార్థన చేసి విధేయత చూపించిన దినమున ఆ యొక్క దేవుడు ఆ శత్రువు యొక్క బలమైనటువంటి స్ట్రాంగ్ హోల్డ్స్ని విచ్ఛిన్నము చేస్తాడు అనేటటువంటి మాట. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో పురోభివృద్ధి జరగట్లేదు, మన జీవితంలో అనేకమైనటువంటి ఆటంకాలు వస్తూ ఉన్నాయి, మన జీవితంలో అనేకమైనటువంటి అవరోధాలు కలుగుతున్నాయి. ప్రార్థన విధేయత వస్తే ఆ పురోభివృద్ధి మనకు కలుగు చేస్తాడు. ప్రార్థన విధేయత మన జీవితానికి సాతాను యొక్క స్ట్రాంగ్ హోల్డ్స్ని నలగగొట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. రండి, తలలు వంచుకుందాం. దేవుని సన్నిధానములో
మోకరించి మన జీవితంలో, మన కుటుంబ వ్యవస్థలో, మన ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో, మన పిల్లల విషయంలో, మన వైవాహిక జీవితంలో ఉన్నటువంటి అవరోధాలన్నిటినీ కూడా దేవుని సన్నిధానములో మనము ఆయనకు మొరపెట్టుకొని విధేయత చూపించినాడు. దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు మేలు చేసిన దేవుడు మనకు చేస్తాడు. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క దినమున నీ వాక్యాన్ని తెరిచిపెట్టుకొని నీ మీద ఆధారపడటం అంటే నీ మాటకు లోబడటం, నీ చిత్తానుసారము బ్రతకటం, విధేయత కలిగి ఉండటం అనేది మేము నేర్చుకున్నాం. నీకు వందనాలు. ప్రార్థన మాకు తెలుసు నాయనా, దాని ద్వారా అనేకమైన మేలులను పొందాం. నీకు వందనాలు. ఎక్కడైనా విధేయత చూపినటువంటి పరిస్థితి, అవిధేయులుగా పురోభివృద్ధి చెందకుండా ఆటంకాలు కలిగి ఉంటే, లోక ఆశలతో మా జీవితాలు పెనవేసుకొని ఉంటే, ఈ యొక్క దినమున నీ సన్నిధానంలో ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీవు ఆ దావీదు యొక్క ప్రార్థనను ఆలకించి ఆ యొక్క స్ట్రాంగ్ హోల్డ్స్ని విచ్ఛిన్నము చేసిన రీతిగా మా అందరి జీవితంలో నిన్ను మహిమపరిచే రీతిలో, నీ సాక్ష్యము ఎదిగే రీతిలో, శత్రువు సంహరించబడే రీతిలో ఆ పురోభివృద్ధిని జరుగుటకు కృపద ఇచ్చేయమని మీరిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నజరుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ దైవాశీస్సులు. వందనాలు.